స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, నీ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అని శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ఏమనంటే, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి మోసపుచ్చుతారు. కాబట్టి మోసపోవద్దు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అందరినీ నమ్మద్దు అని ఒక మాట చెప్పారు. తర్వాత యుద్ధాలను గురించి మీరు వింటారు, అక్కడక్కడ యుద్ధాలను గురించి వింటారు. అయితే జనం మీదకి జనం, దేశం మీదకి దేశం విరోధంగా లేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవి ఏంటి అంటే వేదనలకు, అంటే శ్రమలకు ఆరంభం. హల్లెలూయా. చెప్పిన లేఖనం నెరవేర్పులో మనకు వినపడుతుంది. యుద్ధాలను గురించి మీరు వింటారు. అవును, ఇశ్రాయేలుకి, పాలస్తీనాకి యుద్ధం మొదలైంది.
తగ్గింది పర్వాలేదులే అన్నాక యురేనియాకి రష్యాకి యుద్ధం మొదలైంది. ఇప్పటికీ అది ఆగిపోలా. మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం మొదలైంది. అది ఇప్పటికీ అలాగనే సాగుతా, ఆగినట్టు ఆగుతుంది, మళ్ళీ మొదలు పెడుతున్నారు. యుద్ధం సాగుతూనే ఉంది. హాంకాంగ్కి పక్కనున్న దేశానికి మళ్ళీ యుద్ధం మొదలైంది. హల్లెలూయా. ఒక దేశానికి మరొక దేశానికి వెంటనే యుద్ధాలు మొదలవుతున్నాయి. వింటా వస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇస్రాయేల్కి ఇరాన్కి యుద్ధం మొదలైంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 21 దేశం ఒక్క దేశానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఇరాన్ పక్షాన ఇస్రాయేలుకు విరోధంగా 21 దేశం ఏకమయ్యాయి. మీరందరూ పోగైతే నేను వస్తాను అంటున్నాడు అమెరికా నువ్వు వచ్చే పనితే నేను నేను వస్తాను అంటున్నాడు రష్యా. మీరందరూ వస్తే నేను ఊరుకుంటాను, నేను వస్తాను అంటున్నాడు చైనా. ఇప్పుడు అటుగూడి ఇటుగూడికి చెలికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టు ఉంది. యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినపడతాయి, మీరు వింటారు అని ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఇవన్నీ దేనికి గుర్తులంటే వేదనలకు ప్రారంభం అంట. హల్లెలూయా. ఇది శాంపిల్ పకోడీ లాంటిది. ఇది యుద్ధాలు ఇవన్నీ ఏంటంటే శాంపిల్, ఉదాహరణకు అన్నట్టుగా ఇవి ప్రారంభం మాత్రమే. మరి ముందేముంది? భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ భరించలేనంత బాధ ఉంటాయి. కిందకి చదువుమా, ఇంకా ముందుకు చదువు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి శ్రమలో పాలు చేస్తారు, చంపెదరు, చివరికి చంపేస్తారు కూడా. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత అందరి చేత ద్వేషించబడతారు. అనేక మంది అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరిని మరొకరు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అనేక మందిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరిస్తుంది, అందువల్ల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో. ఇవన్నీ జరుగుతాయి, కానీ అన్నిటినీ అంతం వరకు ఎవరైతే సహించి ఓర్చుకుని నిలబడతారో వాడే రక్షింపబడును, వాళ్ళే రక్షించబడతారంట. మరియు హల్లెలూయా. కిందకు చూడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అటు తర్వాత అప్పుడు అంతం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఏమేమి వస్తాయంట అంతం ముందు, రెండవ రాకడకు ముందు ఏమేం జరుగుతాయంట? యుద్ధాలు వస్తాయి, వార్తలు వింటారు, వింటనే ఉన్నాం, వస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏం జరుగుద్ది? అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకులు మోసం చేస్తారు. సక్రమైన భక్తిలో నుంచి కూడా చాలామంది సరైన భక్తి మార్గం నుంచి తప్పిపోయి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోతారు. అదేంటి? వాళ్ళు అబద్ధం చెబితే అట్లాగే అతుక్కుపోతారు, నమ్మేస్తారు. మంచి దారిలో నుంచి, మంచి మార్గంలో నుంచి వాళ్ళు సత్యమైన దారిలో నుంచి పక్కకు దాటిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత
ఇంకేం జరుగుద్దంట? అక్రమము విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా అక్రమమే, దీంట్లో చూసినా కల్తీలే, ఎక్కడ చూసినా అబద్ధమే, అంతా అక్రమమే, క్రమం లేదు. అన్నిటిలో అక్రమం అనేది విస్తరించిపోతూ ఉంటుంటుంది. హల్లెలూయా. అక్రమం ఎక్కడైతే విస్తరిస్తుందో ప్రేమ సల్లారిపోతుంది. మొదటిలో ఉన్న ప్రేమ ఉండదు, ప్రేమ సల్లారిపోతుంది, సప్పబడుతుంది. మొదటి ప్రేమ ఉన్నదా, సల్లారిపోయిందా? పక్కన అడగండి. దేవుని మీద, మందిరం మీద నీకు మొట్టమొదటిలో ఉన్నది ప్రేమ. అదే మంట మండుతా ఉందా, సల్లారిపోయిందా? ఏం చెప్పారు? ప్రేమ మంట మరీ ఎక్కువయిందన్నారా? అంటే ఎంతమంది శనివారం ఉపవాస ప్రార్థనకి వచ్చి ఆదివారం ప్రార్థన అయినాక అన్ని అంట్లు కడిగి అక్కడక్కడ సర్దేసి ఇంటికి పోయేది. మరి ఇప్పుడు ఇంకా శుక్రవారం ఒకరోజు ముందుగానే వచ్చి మందిరంలోనే కూర్చుని కనిపెట్టి ప్రార్థన చేసి అంతేనా జరుగుతుంది? పక్కన అడగండి, పక్కన వాళ్ళని అడగండి. ఎక్కడ కూటం అన్నా ముందు లైన్లో ముందు వరుసలో వచ్చి కూర్చునేది. ఏం బ్రదరో పక్కన అడగండి. ఏ ఊరు కూటాన్ని కూడా మిస్ కాకుండా ప్రతి కూటం, ఎక్కడ కూటం ఉందో వార్త వినగానే ఆ కూటంలో అందరికాడికి ముందు పోయి అక్కడ లైన్లో ప్రార్థన చేస్తా కూటం కోసం కనిపెట్టేది. పక్క వాళ్ళు అడగండి. ప్రతి కూటంలో మునుపటి భక్తి కంటే ఇప్పటి సత్ప్రవర్తన, ఇప్పటి భక్తి పెరిగిందా, తగ్గినట్టుందా? మంట ఎక్కువైందా, సల్లారినట్టుందా? పక్కన అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమం విస్తరించిపోయింది. ఆదివారం 6 లక్షలు ఇస్తామన్నా ఏ వ్యాపారానికి రాను, ఏ వ్యవసాయానికి రాను, ఏ పనికి రాను, ఏ ఫంక్షన్కి రాను, ఏ పెళ్ళిళ్ళకి రాను, ఏ తీరానికి కూడా ఆదివారం నేనెట్టొత్తా. ప్రార్థన ఉంటుంది, మందిరం నాకు ముఖ్యమైంది, దేవుడు ముఖ్యమైనోడు. మరి ఇప్పుడు సంగతి అడగండి. ఆదివారం ఎప్పుడైనా మందిరంలో ఉండవలసిన నీవు మరి ఎక్కడన్నా ఉన్నావా? పనిలో పొలానో, బంధువుల దినానో, ఇంకా చుట్టాల ఫంక్షన్లోనో ఆదివారం మందిరంలో ఉండాల్సిన సమయాన వేరే ఎక్కడైనా ఉంటున్నావా? అడగండి, పక్కలను అడగండి. ఈ ప్రేమ మరెక్కువ మండుతుందా, తగ్గినట్టుందా, సల్లారిపోయిందా, వేడెక్కువైందా? ఏంది ఎవరు కదిలట్లేదు? హల్లెలూయా. బోధ కాదు ఇది. మనకు మనమే పరీక్షించుకుని ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది, రాకడికి ఎంత దగ్గరలో ఉన్నాం, మరి రెడీగా ఉన్నామా లేదా? మరి రెడీ లేకపోతే, సిద్ధంగా లేకపోతే ఏమైద్ది? మేఘ మండలం రానే వస్తుంది, సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎగిరి ఎక్కి వెళ్ళిపోతారు, మనం ఇక్కడే ఉంటాం. పరిస్థితి ఏంటి? తర్వాత ఉంటుంది. ఏంటిది? ఇది శాంపులే కదా. అసలైన వేడి, అసలైన మంట, అసలైన కష్టాలు అక్కడ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతారు. రెడీగా ఉన్న వాళ్ళు మేఘాల మీద ఎక్కుతారు, సిద్ధంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. విడవబడిన వారి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముందలే, పర్వాలేదులే, ఒక్క ఆదివారమే కదా అని ప్రేమ సల్లారిపోయింది. అక్రమం విస్తరించింది. ఆదివారం మందిరంలో ఉండటం క్రమం, ఆదివారం ఫంక్షన్లో కూర్చోవటం అక్రమం. అదేంది? అవును, ఆదివారం ఏ పని చేయకూడదు, అది ప్రభువు దినం, అది పరిశుద్ధ దినం, అది ప్రభువు కోసం పవిత్రంగా గడపవలసిన, ఆయన మందిరంలో ఉండవలసిన దినం. హల్లెలూయా. పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళొచ్చాను కదా,
ఇంటికి వచ్చిన కాడ నుంచి వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు అని అది పెద్ద పట్టింపు ఏం కాదు అనుకుంటున్నారు. కాదు, అది అక్రమం. పక్క వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా. పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళావు, 1 గంటకు 2 కూటం అయిపోయింది. ఇంటికి వచ్చినాక వేరే వ్యాపారం, వేరే వ్యవసాయం ఏదైనా చేసావంటే అక్రమం. అదేంది? అది క్రమం కాదు. పాత నిబంధన పద్ధతి అయితే ఆదివారం పూట విశ్రాంతి దినాన వ్యాపారం చేసినట్టు కానీ, కనీసం కట్టి పొలాలు ఏరుకోని పొలం వెళ్ళినట్టు కానీ తెలిస్తే సందకాడికి అందరు కలిసి పిలుస్తారు. రాళ్ళతో తలా ఒక రాయి ఇసిరేసి కొట్టి చంపేసి ఆ తెచ్చిన రాళ్ళ కింద సమాధి చేసేస్తారు. అది సంగతి. అంటే అంత కఠినమైనదా? ఆదివారం ఏడన్నా పని చేస్తే వెళ్ళకూడదు. అది విశ్రాంతి కావాలి. అది ప్రభు పరిశుద్ధ దినం. 6 దినాలు సృష్టించాడు. 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దానిని నియమించాడు. 7వ దినం ఎవరు పని చేయొద్దు. ఏం చేయాలి మరి? విశ్రాంతి. 6 రోజులు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, నీ శరీరానికి కూడా రెస్ట్ కావాలి. హల్లెలూయా. విశ్రాంతి కావాలి, విశ్రాంతి ఉండాలి. రెండవది, ఆత్మకు కూడా విశ్రాంతిగా ఆలోచించుకోవటానికి, ప్రభు దగ్గర గడపటానికి ఆ రోజు సమయం కావాలి. 6 దినాలు ఓపిక ఇచ్చాడు, పనిచేసాం. 6 దినాలు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు, పని కల్పించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ అనుకూలపరిచాడు. కాబట్టే పని చేయగలిగాం, ఎంతో కొంత సంపాదించుకోగలిగాం. 6 రోజులు నాకు దేవుడు ఓపిక ఇచ్చాడు. అందుకై వందనాలు యేసయ్యా. వచ్చే వారం కూడా ఆరోగ్యం ఇచ్చి, అవకాశం ఇచ్చి, పని కుదిరిస్తే వచ్చే వారం కూడా పనికి వెళ్తా. ఈ గత వారం అంతా కాపాడినందుకు స్తోత్రాలు, సంపాదించుకోవటానికి సాయం చేసినందుకు వందనాలు. వచ్చే రేపటి నుంచి, సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఏదైనా పని కల్పించి, పని చేసుకునే ఓపిక, బలం, ఆరోగ్యం ఇచ్చి నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా అని ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఓపిక ఇస్తే కదా ఏదైనా పని చేయగలుగుతాం. అవును. ఈరోజు పొద్దున్న 6:30 టైంలో ఒక వార్త అందింది. కళ్ళకూరు నుంచి వస్తున్న కోటిరెడ్డి బాబాయ్ చనిపోయాడని. సదానందరెడ్డి వాళ్ళ బాబాయ్, మల్లారెడ్డి వాళ్ళ నాన్న. అక్కడికి వెళ్తే అందరూ చెప్పే మాట ఏంటంటే, చాలా కష్టజీవయ్యా, ఏ పొద్దు పని చేస్తాడు, బాగా కష్టం చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. కనీసం దేవుని సన్నిధికి వచ్చిన ఖాళీ ఉన్నాయి బాబాయ్, కుర్చీలో కూర్చుంటే దేవుని ఎదురుగా అంత మాత్రపోడినంటయ్యా, ఓపిక ఇచ్చాడు, కిందే కూర్చుంటా అని కింద కూర్చుంటాడు ఆయన. హల్లెలూయా. చాలా కష్టపడేటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఉదయం 6:30 టైంలో చనిపోయాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, కూటమి అయినాక వెళ్దాం, ఆ సమాధి కార్యక్రమం చూసి వచ్చేసేద్దాం, తర్వాత మీ ఇళ్ళకి వెళ్దురు. కానీ రెండవ సంగతి, ఇంకొక వార్త కూడా అందింది. ఏంటంటే, ఆనందరావు వాళ్ళ ఇంటి ముందు వల్లాపల్లిలో యేసుమ్మ పెద్ద తల్లి, ఆ తల్లిగారు కూడా రాత్రేనయ్యా, ఈరోజు ఉదయమే, ఆమె కూడా ఈరోజు ఉదయాన్నే చనిపోయినట్టు తెలిసింది. హల్లెలూయా. కనుక కష్టపడినప్పుడు, పని చేసినప్పుడు విశ్రాంతి కావాలి. హల్లెలూయా. కాపాడిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి, అన్ని పరిస్థితులు అనుకూలింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అవసరం. అది క్రమం. కాబట్టి మనం ఏం చేయాలంటే, అక్రమం విస్తరిస్తుంది కనుక
మనలో అలాంటి అక్రమం ఉండకూడదు. మరి మనం ఏం చేయాలి? క్రమంగా ఉండాలి. క్రమకోటాల్లో, గంట కోటాల్లో క్రమం తప్పకుండా కూడుకోవాలి. రెండవది, క్రమం తప్పకుండా ఆదివారం మందిరంలో కనపడాలి. మూడవది, క్రమంగా ప్రతిరోజు పగులంతా కాపాడావు దేవా, ఈ రాత్రంతా సుఖనిద్రివు, నా ఆత్మ నీ చేతులకు అప్పగెత్తనా, క్షేమంగా లేవనెత్తి రేపు నాకు జీవం ఇస్తే రేపు ఉదయం లేచి పనికి వెళ్తా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రమం తప్పకుండా మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. ఆయన ఆశీర్వదిస్తే లేపితేగా పొద్దున్నే నిద్ర లేస్తున్నాం. అవును, రాత్రి కాపాడకపోతే వదిలిపెడితే ఎక్కడో ఊపిరిపోయి ఉండేది. పోలా, బ్రతికున్నామంటే ఆయన కాపాడుతున్నాడు. ఆమేన్. ఆరోగ్యం ఇచ్చాడు, మరొక రోజు నీకు జీవితంలో పొడిగిచ్చి ఇంకొక రోజు ఇచ్చాడు కనుక మరుసటి రోజు బ్రతికాం. మరి బ్రతికి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పటం మంచిదేనా? అవును. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఎత్తులు కాదు, ఒక్క ఎత్తు కూడా భోజనం దొరక్క ఆకలితో కరువుతో ఉన్నవాళ్ళు చాలా చోట ఉన్నారు. పక్క వాళ్ళని అడగండి, 3 ఎత్తులు తింటున్నావా? 3 పల్లెలు పెడుతున్న దేవుడు, కడుపు తింపుతున్న దేవుడు, మంచి దేవుడు. మరి ఆయనకి వందనాలన్నా చెబుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాపాడే దేవుని ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మర్చిపోకూడదు. అక్రమం విస్తరిస్తుంది, అనేక మంది ప్రేమ సల్లారిపోద్ది. చాలా చోట ప్రేమ సల్లారిపోయింది. మరి నీవు నేను కూడా సల్లారిన ప్రేమతో ఉంటే ఎట్ట? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మళ్ళీ మంట వేయాల. హల్లెలూయా. బాధలు వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టరు. బాధలు పోయాయి, కష్టం తీరిపోయింది, రోగం జబ్బు తగ్గిపోయింది, దెయ్యం వదిలిపోయింది, బాగానే ఉందగా. హల్లెలూయా. బాగుంది కాబట్టి అంత అవసరం ఏమొచ్చా? పక్క వాళ్ళకి చెప్పండి, ఇది ఆసుపత్రి కాదు, దేవుని సన్నిధి. ఆసుపత్రి అయితే బాగు అయిపోయినాక దాని మొహం చూడం. జబ్బు వచ్చింది కాబట్టి ఆసుపత్రికి వెళ్ళాం, బాగైనాక ఇంకా మళ్ళీ ఆసుపత్రి చుట్టూ తిరగటానికి అనకేం అవసరం? కానీ దేవుని సన్నిధి అట్టాటిది కాదే. నువ్వు బతికున్నావంటే ఆయన సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడే దేవుడు. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి క్షేమంగా ఉన్నావు. ఆయన అన్నం పెడుతున్నాడు కాబట్టి అన్నం తిని బతికి ఉన్నాం. ఆయన ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కటి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? అక్రమంగా నడుచుకోకూడదు, ప్రేమ సల్లారిపోకూడదు, ప్రేమను మళ్ళా మండించాలి. పక్క వాళ్ళతో చెప్పండి, మొదటి ప్రేమను విడిచిపెట్టవద్దు. నీళ్లు చల్లి ప్రేమ సల్లార్చవద్దు, మంట మండించు. క్రమంగా కూడుకో, క్రమం తప్పకుండా ప్రార్థన చేయి, క్రమం తప్పకుండా మందిరానికి రా, క్రమం తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అలవాటు పడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన నాకు తెలిసిన వ్యక్తి, నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నా, ఒక బనియన్ కొనుక్కొచ్చుకున్నాడు. ఆ బనియన్ చేతితో పట్టుకొని అరగంట సేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవా, కనీసం కట్టుకోవటానికి ఒంటికి వస్త్రం ఇచ్చావు, ఈ బనియన్ ఇచ్చినందుకు నీకు వందనాలని అరగంట సేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. అంత ప్రేమలో దేవుని భక్తిలో నడిచేవాడు. ఎంట పెట్టుకుని ఎక్కడ కూటమైనా ఆదాం, అక్కడ సభలు జరుగుతున్నాయి, వెళ్దాం రా అని ఇన్కేజ్ పెట్టుకొని తీసుకెళ్ళాడు. చాలా ఆసక్తిగా సండే స్కూల్కి తీసుకెళ్ళి ఇక్కడ
వారం వారం సండే స్కూల్ జరుగుద్ది, నువ్వు ఇక్కడికి వెళ్ళయ్యా. అలవాటు చేశాడు. కొన్నాళ్ళ తర్వాత, ఏం బాబాయ్ ప్రార్థనకి వెళ్తున్నావంటే, ఎక్కడనైనా ఈ పిల్లలు పెరిగి వస్తున్నారు, మీ చెల్లెళ్ళందరినీ సాకొద్దు, సంపాదించొద్దు, అందుకని సరిగా వెళ్ళట్లేదయ్యా ప్రార్థనకి అంటున్నాడు. అయ్యో, మొదట్లో మాకేం నేర్పావు, నువ్వు మంచిగా ప్రార్థన తీసుకెళ్ళావు, కోటాలకు నడిపించావు, సండే స్కూల్ ఇక్కడికి బాగుంటుంది ఇల్లయ్యని తీసుకొచ్చి దారి చూపించావు. ఏం బాబాయ్ ఎందుకు వెనకబడుతున్నావు అంటే, ఎక్కడ ఆదాం కుదరట్లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, అన్నీ ఉన్నా ఏది లేకున్నా యేసయ్య ప్రేమ మాత్రం సల్లార్చవద్దు. దేవుని సహవాసం మాత్రం తెంపుకోవద్దు. దేవుని సన్నిధికి మాత్రం దూరం కావద్దు. దూరం అయితే ఏమైద్ది? ఒంటిగా కోడి పిల్ల గెద్దగా దొరికితే ఏ గతి పట్టుద్దా నీకు ఆ గతి పట్టుద్ది. అవసరమా? పక్క వాళ్ళని అడగండి, అది అవసరమా? ఒంటరి కాబాకు. హల్లెలూయా, హల్లెలూయా. కోడి పిల్ల ఒంటరిగా దొరికింది. అయ్యా వింటున్నారా? జాగ్రత్తగానండి, కథలు కాదు, ఇది నిజాలే. ఆ ఒంటరిగా అమ్మ పిలుస్తుంది, కొక్కొక్కొక్కొక్కొక్కొక్ అంటుంది. అరుస్తుంటే అటు ఇటు ఉన్న పిల్లన్నీ వచ్చి గడగడలాడుతా తల్లి రెక్కల కిందకి చేరుకున్నాయి. ఒక కోడి పిల్ల మాత్రం ఏందంట, ఆమెకేం పని లేదు, పొద్దాక ఫోన్ చేసి రా రా అంటది. ఏం తెలుసు మా అమ్మకి, ఆమె పక్కనే ఉంటే నేనంట చెదులు దొరికేది, భోజనం దొరికేది. ఇక్కడ కూడా బాగానే ఉంది, ఒంటరిగా నేను చెలుగుతా బాగా అని సిమ్ముతా ఉంది. హల్లెలూయా. సెలిగి అక్కడ ఏదో చెదులు, ఏదో దానికి పురుగులు దొరుకుతుంటే ఈ కోడిపిల్ల ఒంటరిగా తింటుంది. పైన ఆడుతూ ఉంది. మళ్ళీ ఒక రౌండ్ వచ్చింది. గద్ద పైన దూరం నుంచి చూస్తూ ఉంది. అది చూస్తూ ఉండగానే దూరాన కనిపెట్టిన తల్లి పిలిచింది, కోడి పిల్లలారా నా రెక్కల కిందకి రండి అని పిలిచింది. పిలిస్తే మా అమ్మకి ఏం పని లేదు, ఊరక రమ్మంటుంది. నాకేం పని బాట లేకుండా ఊరకనే ఉన్నానా, ఎప్పుడు పొద్దున్నే ప్రార్థన. ఆదివారం కాసేపు అయితే స్తుతి స్తోత్రం, కాపాడు దీవించం, ఆమేన్ అని మట్లి వచ్చి ఏదో షేలో పని, చెట్టు కాడ పని చేసుకుంటే సరిపోదా? ఏం పని బాటలేదు, ఇంకా రెండే పనే లేదా? పొద్దాక లేచి కాసి దేవుడా అనుకుంటే బోయడు పెడతాడు, నాకు మేత ఎవడు పెడతాడు, అంతే కదా? హల్లెలూయా. మా అమ్మ పొద్దాక పిలుస్తుంది, ఆమె వెనకీడితే కూర్చుంటే ఎవడు పెడతాడు అని. ఇది ఏం చేస్తుంది? ఒంటరిగా ఉన్న కోడి పిల్ల రాటల్లా, అది చెట్టు శ్యామ లుడుక్కని జ్వరపడటానికి సాటు కూడా ఏం లేదు. విశాలంగా మెల్ల ఉంది, మెల్లలో చెలుక్కుంటా తింటా ఉంది. కానీ ఈ తిండి రందిలో పడిందే కానీ పైన గద్ద ఆడుతున్న సంగతి గమనించాల. అది ఇంకా కొక్కొక్కొక్కొక్కొక్కొక్ అంటుంది, రాకు నా పిల్ల, నువ్వు దగ్గరికి రా అని. ఇది రావటంలా. హల్లెలూయా. మిగతా పిల్లలన్నీ దగ్గరికి వచ్చినాయి, రెక్కలు సాపి దాని కిందకి లోపలికి పెట్టుకుంది. అటు ఇటు చూస్తూనే ఉంది. అది దగ్గరికి వస్తుంటే అరుతున్నా కానీ ఇది రెక్క చేయటల్లా. నెమ్మదిగా వచ్చి వాలింది, కాళ్ళకతోటి అందుకుంది, వెళ్ళిపోయింది. కీ అంటుంది, నోరు మూసుకో. హల్లెలూయా. అరగకుండా నోరు మూసుకున్నట్టుండు అంటుంది. గద్ద తీసుకెళ్ళింది, పైన ఎక్కడో చెట్టు మీద పెట్టింది. ఒక్కొక్క పోటు పొడుతుంటే కీ అంటుంది. కీ లేదు, కాలేదు, అరగకుండా కూర్చో. అమ్మ పిలిచింది అర్థం కాల, దానికి పని బాట లేదు కదా, పని లేక కాదు పిలిచింది, ప్రమాదం ఉందని.
దాన్ని అపాయపు కేక అంటారు. పక్క వాళ్ళని అడగండి. ఏదైనా అపాయపు కేక, అమ్మ పిలిచిందంటే ఏదో అపాయపు కేక. అది ప్రమాదం పొంచి ఉంది కాబట్టే నా రెక్కల నీడక రమ్మని పిలిచా, నువ్వు రాలా. అందుకే అంటుంది, యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, ప్రవక్తలను సంపుతూ, నీ యొద్దకు పంపబడిన వారిని, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, రాళ్లతో కొట్టుసు ఉండుదానా, కోడి తన పిల్లలను, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో, ఏ రకంగా అయితే చేర్చుకుంటుందో అలాగనే నేను కూడా నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోనవలని నుంటిని గాని నా రెక్కల కింద చేర్చుకోవాలనే అరిశా, కేకేశా, రా రా అన్నా, కానీ మీరు వల్లకపోతిరి. నీవు రానొల్లకపోయావు, రాలా నువ్వు. అయితే ఒకరోజు వస్తుంది. ఏ రోజు వచ్చిందంట అమ్మ సాలమ్మ? ఏ రోజు వచ్చిందంట అమ్మ సాలమ్మ? ఏ రోజు వచ్చిందంట? కోడి పిల్లలను చేర్చుకోవటానికి రా రా, రెక్కల కిందకి రా, నా దగ్గరికి రా అని పిలుస్తుంటే రానల్లకపోయావు. కానీ ఒక రోజు వస్తుంది నీకు. ఏ రోజంట? రాతి మీద రాయి నిలవని ఒక రోజు వస్తుంది. ప్రభు ముందే ప్రవచించాడు, ప్రమాదం పొంచి ఉంది, కీడు సమీపంగా ఉంది, గుట్టల శవాలు పడే రోజులు దగ్గర పడ్డాయి. పక్కలకు చెప్పండి, ప్రమాదం పొంచి ఉంది, అపాయం దగ్గరలోనే ఉంది. గుట్టల శవాలు, ఎక్కడ శవాలు అక్కడ పడే రోజు దగ్గర పడింది. రెక్కల కిందకు వచ్చి క్షేమంగా ఉంటావా? పక్కలకు చెప్పండి, రెక్కల కిందకు వచ్చి క్షేమంగా ఉంటావా? ఒంటరిగా ఎక్కడో ఉండి ఆపదకు గురి అవుతావా? అది నీ ఇష్టం. హల్లెలూయా. అరిశాడు నోవాహు. 120 సంవత్సరాలు కేకలేసి చెప్పాడు, ఎవరు రాలా. బెంజమిన్ ఎవరు వచ్చారయ్యా? వాడలోకి రమ్మని పిలిస్తే ఎవరెవరు వచ్చారు అయ్యా? ఎవరెవరు వచ్చారు? హల్లెలూయా. బెంజమిను, ఇంకా యేసుబాబు, ఇంకా అజీషావాలి, వాళ్ళ ముగ్గురేనా వచ్చింది వాడలోనికి? ఎవరెవరు వచ్చారు? ఏనండి వాడినది ఈ సరసాలు చేతులు ఆడుకుని జోకులు వేసుకుని నవ్వుకునే టైం కాదు ఇది. నేను చెబుతున్నది మీరు కళ్ళతో చూస్తారు, టీవీ వార్తలు వింటారు. గొట్టల శవాలు ఆడాడు పడిపోతాయి. టీవీలో వస్తుంది, చూద్దురు. కానీ అప్పుడు చూద్దురు, ఆగండి. ఆ సచ్చిన వాళ్ళ గుంపులో మీరు ఉండకుందురుగాక. కథలు కాదు ఇది, శత్రులు ఆడుకుని నవ్వుకునే సమయం కాదు ఇది. జాగ్రత్తగానండి, జరగబోతున్నాయి. ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన భూకంపాలు, ఎటు చూసిన కరువులు, భయంకరమైన పరిస్థితులు. ఏ రీతిగా కరోనా వచ్చినప్పుడైతే చచ్చిపోయిన శవాల్ని బూడ్చిపెట్టే ఛాన్స్ కూడా లేక ప్రొక్లైన్తో గుంటలు తవ్వి, గుంటల్లో ఒకటి కాదు రెండు కాదు వందల శవాలను వేసి ప్రొక్లైన్తో బూడ్చిపెట్టారే. మరి ఆ స్థితి అయినా అప్పుడు ఉంటుందో ఉండదో చెప్పలేము. అంటే అంత విస్తారమైన మరణపు ఘోష, భయంకరమైనటువంటి దినాలు ముందున్నాయి. మీకేం అర్థం కావట్లా. కడుపెండ దేవుడు కూడిపెట్టాడు, తింటున్నాం, బాగానే ఉన్నాం. మనకు కాదు యుద్ధం, అక్కడెక్కడో జరుగుతుంది. మనకు కాదు అపాయం, ఆపద ఎవరికో జరిగింది. లేదు, ఈ వార్త నాకు తెలిసిన తర్వాతనే ఈరోజు ఉదయమే పట్టా నిన్న మొన్నట్లు నేను ఈ సంగతి చూశాను. ఈరోజు తెల్లారే 2 వార్తలు, 2 మరణాలు విన్నా. కలకూరులో ఒక శవం, వల్లాపల్లిలో మరొక శవం, 2 మరణపు వార్తలు విన్నా. హల్లెలూయా. దుర్దినాలు ముందున్నాయి. పక్కలకు చెప్పండి, దుర్దినాలు ముందున్నాయి. జాగ్రత్త పడితే, యేసయ్య రెక్కల కింద చేరితే క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. చాలామంది అశ్రద్ధగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆదివారమా పోదాంలే, శనివారమా రేపు పొద్దున ఎట్టగా శనివారం ప్రార్థన, మళ్ళీ ఆదివారం ప్రార్థన,
ఇన్ని ప్రార్థనలు ఏడపోతాం, ఆదివారం వెళ్తాంగా, సరిపోద్దులే పర్వాలేదు, ఆదివారం అట్ట వెళ్ళి ఇటు వస్తే సరిపోద్ది. లేదు లేదు, ఆదివారం ప్రార్థన వచ్చి కూడా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న భక్తులు, వ్యవసాయానికి వెళ్తున్న పెద్ద సీనియర్ భక్తులు లేకపోలేదు. ప్రమాదం, పక్క వాళ్ళతో చెప్పండి, అది అక్రమం. ఆపద సమీపంగా రాకముందే కలుదెరు, ఆలోచించి అర్థం చేసుకో. ఎలికి వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా. సంపాదించుకోవటం మిగతా 6 రోజులు ఉన్నాయి, సంపాదించుకో. దేహి అనకుండా ఒకళ్ళని దేవరించకుండా మగసిరిగా సంపాదించుకుని బ్రతుకు. ఆదివారం మాత్రం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో గడుపు. హల్లెలూయా. అది ప్రభు పరిశుద్ధపరిచిన దినం, పవిత్రపరిచిన ఆశీర్వదించిన దినం. అది ఆశీర్వాదంగానే ఉండని. నువ్వెందుకు అనవసరంగా రావచ్చు, కాకపోతే ఒక 10 లక్షలు వస్తాయి. ఆదివారం ప్రార్థన మానుకోను, లేకపోతే ప్రార్థనలో 1 గంట 2 గంటలు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదన్నా వ్యాపారం వ్యవసాయం చేస్తే ఒక 10 లక్షలు వస్తాయి. కానీ అది క్రమం కాదు కదా. నీకు వచ్చిన 10 లక్షల కంటే దానివల్ల కలిగే నష్టమే ఎక్కువ వచ్చుద్ది. అందుకని వద్దు. మిగతా రోజులు ఉన్నాయి, నియమించిన దినాలు 6 రోజులు ఉన్నాయి. ఆ 6 రోజులు సంపాదించుకో, ఆ 6 రోజులు కష్టపడు. క్రమం తప్పించ మాకు. యుద్ధ వార్తలు వింటారు, అవును వినపడుతున్నాయి. హల్లెలూయా. కరువులు వస్తున్నాయి, ఒక పక్క కరువులు ఉన్నాయి, జరుగుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, అవును వస్తున్నాయి. నిన్న కూడా ఇరాన్లో భూకంపం వచ్చిందని వార్తల్లో వినపడుతున్నాయి. జనం మీదకి జనం, దేశం మీదకి దేశం, భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. చివరికి మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో ఆయన ఒక దర్శనం చూసి చెబుతున్నాడు. రాజుగారి కళ వచ్చింది, కళకు అర్థంగా కళ మర్చిపోయాడు, కళకు అర్థం తెలియకపోయింది. దానియేలు పిలిస్తే అర్థం అంతా చెబుతున్నాడు. ఏంటి అంటే ఒక పెద్ద విగ్రహం కనపడుతుంది. తల బంగారంతో చేసింది, భుజాలు వెండితో చేసినవి, తర్వాత ఈ తొడలు ఇత్తడితో చేసినవి, మోకాలు నుంచి కిందకి ఇనుముతో చేసినవి, పాదాలు 2 పాదాలు మట్టి ఇనుము కలిపితే ముద్ద అవుతుందా? కలవో, పొసగదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఇది. ఈ పాదాల స్థితిలో ఉన్నాం, పొసగదు. ఆ పార్టీ వాళ్ళతోనే పొసగదు. ఆ దేశం వాళ్ళకే పొసగదు. మరి పక్క దేశాలలో సంగతి అందుకే పొసగదు. ఆ ఇంట్లో వాళ్ళకే ఇంట్లో వాళ్ళనే పొసగదు. నువ్వు చెప్పేస్తే నేను చేసేదేంది, నువ్వు చెప్పినట్టు నేను చేసేదేంది, అసలు నువ్వు వండింది నేను తినేదేంది, నేనే వండుకుంటా, నా ఇష్టం. ఎవరికి వాళ్ళే పెత్తనదారులు, ఎవరికి వాళ్ళే నేనే గొప్ప. పొసగని టైం ఇది. ఈ పొసగని టైంలో చేతి సహాయం లేని ఒక రాయి వచ్చింది. ఎవరు విసరలా. ఆ పైనుంచి ఒక రాయి వచ్చింది. ఈ విగ్రహాన్ని, ఈ బొమ్మని కాళ్ళ మీద కొట్టేసింది. ఈ విగ్రహం మొత్తం కూడా, ఈ సామ్రాజ్యాలన్నీ కూడా పొడుం అయిపోయి ధూళైపోయి ఎటు కొట్టకపోయింది. హల్లెలూయా. చేతి సహాయం లేని, ఎవరు విసరకుండా వచ్చి విగ్రహాన్ని పొడి చేసినటువంటి ఆ రాయే యేసుక్రీస్తు. ఆమేన్. క్రీస్తు సామ్రాజ్యం స్థాపించబడబోతుంది. నీతి పాలనా యుగం ఆరంభం కాబోతుంది. అదే ఈ యుగ సమాప్తి అయిపోతుంది, దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది. 1000 సంవత్సరాలు యేసు రాజుగా, ప్రభులకు ప్రభుగా, దేవుళ్లకు దేవుడుగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ మటుమయమైపోతాయి, అదృశ్యమైపోతాయి. హల్లెలూయా. చివరగా 10 ఏళ్ళు, కాలికి ఆ కాలికి 5 ఏళ్ళు, ఈ కాలికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నాయి. 10 పెత్తనం చేసే 10 పెద్ద దేశాలు ఏకం అవుతాయి. ఒకటే భాష, ఒకటే కరెన్సీ, అంటే ఒకటే డబ్బులు. అన్ని దేశాల్లో ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏ దేశం డబ్బులు ఆ దేశం. మన దేశంలో రూపాయలు అయితే వేరే అనేక దేశాల్లో డాలర్లు, మరి కొన్ని దేశాల్లో రింగిట్స్, మరి కొన్ని దేశాల్లో మరి వేరువేరుగా ఉన్నాయి.
హల్లెలూయా. కాబట్టి వేరు చోట వేరు రకాలుగా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏకమైపోయి 10 పెద్ద దేశాలు ఏకమవుతాయి. పెద్ద దేశాలు 10 దేశాలు ఏకమయ్యి అందరం కలిసికట్టుగా ఉండాలా, ఐక్యంగా ఒకే రాజుని ఎన్నుకుందామని ఆ ఒక్క రాజుని అంత్యక్రీస్తుని చేయటం జరుగుద్ది. అంత్యక్రీస్తు అర్థం కాడు, చివరికి యూదులు కూడా నమ్మేస్తారు. ఈయన మాకు రాబోయే మెస్సేజ్ ఇతనే అని నమ్మేస్తారు. ఆయన చేసే సూచక్రియలు మాత్కార్యాలు అట్టుంటాయి. అవన్నీ చూసి భ్రమపడి యూదులు కూడా నమ్మేస్తారు. నమ్మి సాగిలిపడి అతనికి మొక్కుతూ ఉంటారు. బలులు ప్రారంభిస్తారు. అప్పటికి యెరూషలేము మందిరం కట్టబడుతుంది. ప్రతిరోజు బలులు ప్రారంభమవుతాయి. బలి అర్పణ జరుగుతూ ఉంటుంటుంది. పంది రక్తం తీసుకొచ్చి నాకు ఒలికించండి అంటాడు. అప్పుడు ఒక్కసారి నిద్రపోయిన వాళ్ళు ఉలికి పడలేసినట్టు వాళ్ళకు మెలకు వచ్చుద్ది. ఇదేంది, పంది రక్తం ఒలికించేది ఏంది? అట్టయితే ఈయన అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, ఈయన నిజమైన మెస్సయ్య కాదు అని అర్థం చేసుకుని వాళ్ళు వెనక్కి తిరుగుతారు. హల్లెలూయా. అంత్యక్రీస్తు రాబోతున్నాడు. అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ యెరూషలేము రాజధానిగా చేసుకొని యేసు రాజు ప్రపంచం అంతటిని నీతి రాజుగా పరిపాలన చేయబోతాడు. దానికే ఈ గుర్తులన్నీ. హల్లెలూయా. ఈ మిగతా ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమై 21 దేశం, ఒక్క ఇస్రాయేల్ దేశాన్ని, ఒడ్డ దేశాన్ని ఎందుకు లేపేస్తాం, చంపేస్తాం అంటున్నారు అంటే అదే అంత్యక్రీస్తు రావలసి ఉన్నది. కానీ ఎవరి వల్ల కాదు. కానీ యెరూషలేమును కేంద్రంగా నిలబెట్టి యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుంది. బలులు మరలా మొదలవుతాయి. బలులు అర్పించి కొంతకాలం సాగుతూ ఉండగా అంత్యక్రీస్తు అక్కడ నిలబడతాడు. బలి అర్పించండి అంటాడు. పొట్టేళ్ళను బలి ఇస్తున్నారు, బాగుంది. కోడిదోళ్ళను బలి ఇస్తున్నారు, బాగానే ఉంది. అకస్మాత్తుగా ఒక్కరోజు ఆయన పందిని తెచ్చి నాకు బలి ఇవ్వండి అంటాడు. అప్పుడు మొత్తం ఒక్కసారి షాక్ తిన్నట్టు అయిపోద్ది. ఏంటిది, ఈయన క్రీస్తు మెస్సే కాదే అర్థమైపోద్ది. అంత్యక్రీస్తు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. ఇక భూమి మీద శ్రమలు, భయంకరమైన శ్రమలు, భూమి పుట్టిన మొదలు ఇప్పుడు వరకు లేవు. అలాంటి భయంకరమైన శ్రమలు మొదలవుతాయి. ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో మొదటి 3.5 సంవత్సరాలు ఒక రకమైన బాధ అయితే, రెండో 3.5 సంవత్సరాలు రెట్టింపు బాధలు అవుతాయి. తట్టుకోలేక కొండలారా వచ్చి మా మీద పడండి, ఈ బాధ తట్టుకోలేం, చెట్టులారా మా మీద పడి మమ్మల్ని చంపేయండి అని మరణాన్ని కోరుకుంటారు. ఈ శ్రమలో పడలేక, ఆ బాధలో తట్టుకోలేక సావు ఎతుకుతారు. వారం రోజులు కత్తి తీసుకెళ్ళి నూరి గొంతు కోసుకుందామని వారం రోజులు మెత్తగా కత్తి నూరి ఎంత కోసుకున్నా పేక కాదు కదా, పై తోలు కూడా దేకదా. అదేంది, మరణం దూరం అయిపోద్ది. ఊరి పెట్టుకొని సద్దామని ఎంత బిగించినా బిగసదు, సచ్చేది ఉండదు, ప్రాణం పోదు. బావిలో దూకి సద్దామని బావిలో, చెరువులో, పెద్ద లోయలో ఎగిరి దూకిన సావే దూరం అయిపోద్ది. ఎందుకని, నువ్వు చేసిన తలతిక్క పనులు ఉన్నాయే, దానికి సాలినంత, దానికి రావలసినంత ప్రతిఫలం శ్రమలు అనుభవించక తప్పదు. హల్లెలూయా. మరి ఎత్తబడ్డ సంగతి, ఎత్తబడ్డ వాళ్ళు పెళ్లి విందులో అక్కడ యేసయ్యతో 7 ఏళ్ళ విందులో ఉంటారు. విడిచిపెట్టబడ్డ వాళ్ళ సంగతి, సావు కోరుకుంటారు కానీ వీళ్ళు సావు దూరం అయిపోద్ది, సావరు. ఎంత బాధ అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ బాధలు ఆరంభం అవుతాయి. ఇప్పటికే మనం ఇందాక చదివిన దాంట్లో చూసాం కదా, యుద్ధాలను గురించిన వార్తలు, భూకంపాల గురించిన వార్తలు, అబద్ధ క్రీస్తులను గురించిన వార్తలు ఇవన్నీ వినపడుతున్నాయి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ఏమని, ఇవి వేదనలకు ప్రారంభం అని. హల్లెలూయా. బెల్లు కొట్టారు అని అర్థమైపోవాలి. మరి ఏం చేయాలా? అశ్రద్ధగా ఉండే టైం కాదు ఇది. రాకడకంతా రెడీ అయిపోయింది, సిద్ధపడాలి. తట్టపట్ట సర్దుకుని రెడీగా ఉంటే మేఘాలు వస్తాయి మన కోసం. బస్సు కాదు, రైలు కాదు, విమానం కాదు, మేఘాలు వస్తాయి. ఎగిరి మేఘాల మీద ఎక్కాలా, వెళ్ళిపోవాలా మధ్యాకాశానికి యేసుతో కలిసి.
హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, రెడీగా ఉన్నావా లేకపోతే చూద్దాంలే, వెళ్దాంలే. హల్లెలూయా. కాదు, నిర్లక్ష్యంగా ఉండే టైం కాదు ఇది. అన్నీ రెడీ అయిపోతున్నాయి, సిగ్నల్ అన్నీ, గుర్తులన్నీ అయిపోతున్నాయి, జరుగుతున్నాయి. మరి ఏం చేయాలా? ముందు పరలోకి వెళ్ళటానికి సిద్ధపడు. కూతురు పెళ్ళి తర్వాత చేద్దులే. హల్లెలూయా. ఇల్లు తర్వాత కడుదువు కానీ. హల్లెలూయా. నీ బాధ్యతలు నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు నెరవేరుద్దావు కానీ అవి కాదు ముఖ్యం. ముందు నువ్వు సిద్ధపడు, రెడీగా ఉండు. రాజు ప్రభువులు ప్రభువుగా దేవాతి దేవుడు యేసు మేఘాల మీద వస్తున్నాడు నిన్ను తీసుకెళ్తానికి. పక్క వాళ్ళని అడగండి, వస్తావా మేఘాల మీద? మరి బాప్తిసం తీసుకున్నావా? బల్లలో పాలు పంపులు పొందుతున్నావా? భక్తిలో భద్రంగానే ఉన్నావా? ఏడైనా కొద్దిగా అక్కడక్కడ వైర్లు తెగిపోయినట్టుందా? సంబంధాలు, చెప్పులు తెగిపోయినట్టు ఏమైనా ఉందా? మరి తొందరగా సమాధానపడి ఆ చెప్పులు కుట్టుకో, రెడీ అవ్వు. యేసురాజు రాబోతున్నాడు. మేఘాల మీద ఎక్కుదాం, పరలోకానికి వెళ్దాం. ఆమేన్. పరలోకం చేరేదాకా భక్తిలో స్థిరపరిచి అందరినీ సిద్ధపరచుదురుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు అతి త్వరగా రాబోతున్నాడు. గుర్తులన్నీ ఒకదాని వెంట అన్నీ జరిగిపోతున్నాయి. సమయం లేదు. అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి సమయం కాదు ఇది. అందుకే చేతులెత్తు, కళ్ళు మూయి. ప్రభువా, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. మేఘాల మీదకి ఎక్కి యేసుతో ఏకంగా వెళ్ళిపోవాలి. నన్ను శుద్ధీకరించు, నన్ను సిద్ధపరచు. లోటుపాట్లుంటే సరిచేయమని అడుగుదాం, క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం, మనమే సిద్ధపరచుకుందాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. వాకిటిలో గుమ్మం దగ్గరే ఆయన పాదాలు మోపి ఉంచాడు. అడుగు తీసి అడుగు యువతలకేస్తే ఆయన వచ్చేస్తాడు. మరి సిద్ధపడిన వారికే స్వరం వినపడుతుంది. ఎక్కడికి ఎక్కి రండి అన్న గొంతు, ఆయన స్వరం, ఆయన కడబోరు శబ్దం వాళ్ళకే వినపడుతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. మరి సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా నిద్రామత్తులో ఉంటే పరిస్థితి ఏంటి? చాలా దారుణం. విడవబడిన వారి పరిస్థితి చాలా భయంకరం. భరించలేని బాధ, ముగింపు లేని వేదన, అంతం లేని ఆ నరక వేదన నీకు వద్దు. దేవుడు అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మేలుకో, తొందరపడు, తొందర చెయ్యి, సరి చేసుకో, సిద్ధపడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, ఎక్కడైనా తెగిపోయిన బంధం ఉందా? ఎక్కడైనా క్షమించలేని మనస్సు నాలో ఉందా? ఎక్కడైనా ఇతరులతో సమాధాన పడటానికి నా హృదయాన్ని బండగా చేసుకుని నేను కఠినంగా బ్రతుకుతున్నానా? వద్దు. లోబడని అవిధేయత నాలో ఉందా? అవిధేయత వల్లే కదా ఆదాము వెలపలకు త్రోసివేయబడ్డాడు. అవును, అవిధేయత వల్లనే కదా తన తర్వాత స్థానంలో కూర్చున్న లూసిఫర్ దేవదూత త్రోసివేయబడి మూలన నరకంలో ఒక చివరికి త్రోసివేయబడ్డాడు. అవును, మరి అవిధేయత చూపుతుంటే తల్లిదండ్రికి లోబడక, బడిలో పొంతులకే లోబడక, సావుకుని మాటకే లోబడక, అవిధేయతతో ఎన్నాళ్ళు భక్తి చేస్తావు? చేసిన భక్తి అంతా వ్యర్థమైపోద్ది. చివరికి చచ్చిపోయి నరకానికి వెళ్ళి అల్లాడిపోతావే. అది అవసరమా నీకు? వద్దు. దీనుడివై తగ్గించుకో. నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతావు. నీకు నీవుగా విధేయత చూపటం అలవాటు పరుచుకుంటే విధేయులైన వారికి ఆయన సిద్ధపరిచిన నిత్య రాజ్యం నీకు ఇస్తాడు. ఆయన కోరుకుంటుంది అదే, నిత్య రాజ్యంలో శాశ్వత ఆనందంలో ఆయనతో నీవు ఉండాలని, ఆయన ఉండే చోట నిన్ను ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుకే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎన్నాళ్ళు నీవు అవిధేయత చూపుతావు? ఎందాక లోబడక బ్రతుకుతావు? ఎందాక నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటావు? ఎంతకాలం నీవు నా మాట పెడచెవురు పెడతావు? వద్దు. ఇప్పటికైనా వెనక్కి తిరుగు, విధేయత చూపు, దేవుని మాటకు అంగీకరించు, ఆలోచించి
పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడితే ప్రభు క్షమిస్తాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తా నా ఇష్టం అనుకున్న యోనాను అల్లకల్లోలం చేసి ఎక్కిన ఓడలో నుంచి అలలో కెరటాలు గాలి తుఫాన్లు రేపి ఎక్కిన ఓడలో నుంచి నీటిలో త్రోసివేసేటట్టు చేశాడు. త్రోసివేయబడినటువంటి వ్యక్తిని చేపను పంపించి చేప కడుపులోనికి చేర్చాడు. చేప కడుపులో చేరిన యోనా కన్నీరు కార్చి పశ్చాత్తాపడి తప్పైంది ప్రభు, అవిధేయత చూపాను, క్షమించు. మొదటి మాటకే లోబడితే నాకు ఈ కష్టాలు ఉండవు, నాకు ఈ శ్రమలు ఉండవు, నాకు ఈ బాధలు నాకు ఉండేది కాదు. చెప్పినట్టు మర్యాదగా సరేనని సిద్ధపడి నేను ఇవేకెళ్ళమన్న మాట వెంటనే లోబడితే బాగుండేది. అవిధేయత వల్ల నాకు ఈ శ్రమలు, నా లోబడని తత్వం వల్ల నాకు ఈ కష్టాలు, ఎన్ని బాధలు వచ్చాయి. కన్నీరు కార్చినప్పుడు క్షమించిన దేవుడు తిరిగి చేపతో చెప్పి నినివే ఒడ్డున కక్కించాడు. ఒడ్డుకు వచ్చిన వ్యక్తి లోబడతానయ్యా, శ్రమ పొందకముందు నేను నీ వాక్యాన్ని తిరస్కరించాను, వాక్యానుసారంగా నేను నడుచుకోలేదు. శ్రమ కలిగిట నాకు మేలయ్యింది. శ్రమ కలిగిన తర్వాత నేను వాక్యాన్ని అనుసరించి సరైన దారిలో నేను నడుస్తున్నానని, సరేనయ్యా లోబడతాను, సువార్త నినివేకే చెబుతానని సువార్త నినివేకు అందించిన వ్యక్తి యోనా. సందేశాన్ని విన్న 120,000 మంది ఒక్క సువార్తతోనే వాక్యాన్ని అంగీకరించి పశ్చాత్తాపపడి బట్టలు మార్చి గోనె పట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకొని కన్నీటితో రాజు మొదలుకొని పనివాడి వరకు మార్పు చెందారు, పశ్చాత్తాపడ్డారు, ప్రభు దగ్గర తప్పిదాలు ఒప్పుకున్నారు. క్షమించిన దేవుడు నినివేని నాశనం చేయకుండా 40 రోజుల్లో కాల్చి బూడిద చేయవలసిన దేవుడు మనసు మార్చుకుని క్షమించాడు. వారి పశ్చాత్తాపమే, వారి కన్నీరే వారు క్షేమంగా ఉండటానికి కారణమైంది. యోనా పశ్చాత్తాపమే యోనాను శ్రమలన్నిటి నుంచి విడిపించి తిరిగి ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఈరోజు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అన్ని అవిధేయతలు ఒప్పుకొని దేవుని వద్ద అనాలోచనతో దేవుని మాటకు లోబడక దేవుని ఆలోచన ప్రకారం నడవక నిర్లక్ష్యపరిచిన నీవు ప్రభు దగ్గర సరి చేసుకోగలిగితే ఆయన స్వరాన్ని వినే యోగ్యత, అర్హత నీకు కలుగుతుంది. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేద్దాం, చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేయండి. దయాళుడైన దేవానికి వందనాలు. గుడి వచ్చిన నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రాలు. యుద్ధాలను గూర్చి, భూకంపాలను గూర్చి, అబద్ధ క్రీస్తులను గూర్చి, ప్రేమ సల్లారిపోవటను గూర్చి, అక్రమం విస్తరించుటను గూర్చి మీరు వింటున్నప్పుడు రాకడ సిద్ధమయ్యిందని, యుగ సమాప్తికి ఇది వేదనలన్నిటికీ ప్రారంభం అయిందని గ్రహించుకుని మేల్కోమని, రాకడ రెడీగా ఉన్నదని సిద్ధపడి ఇక్కడికి ఎక్కిరండి అన్న స్వరం వినే భాగ్యాన్ని, అర్హత, యోగ్యత మేము సంపాదించుకొని సిద్ధపడి ఉన్నట్లయితే మేఘాల మీద నువ్వు రాబోతున్నావని స్వరం వినగానే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఎగిరి మేఘాల మీద ఎక్కి యేసుతో కలిసి పరలోకం వెళ్ళవలసి, తాను ఉన్న చోట సదాకాలమే ఉండే అర్హత, యోగ్యత కలిగి ఉండాలని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. మాలో ఎవరైనా విధేయులుగా ఉన్నట్టయితే, నీ మాట చెవిన పెట్టిన వారిగా ఉన్నట్టయితే, నీ మాటకు విలువ ఇవ్వక, గౌరవించక, నీ మాట అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, సులకనగా తీసుకున్నట్టయితే దయతో క్షమించండి, పరిశుద్ధపరచండి. కృపగల మీ హస్తాన్ని చాపి బిడ్డలందరినీ మహిమగల నీ రాకడ కొరకై సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. అర్పించబోతున్న కానుకను దీవించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచమని, వడ్డం చేసేవారిని, వంట చేసిన వారిని, ఖర్చు చేసి సరుకులు తీసుకొచ్చిన వారిని,
తగిన ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ మహిమగల నీ రెండవ రాకడకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, నీ స్వరం వినే అర్హతను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, యేసమ్మ గారి సమాధి కార్యక్రమం, అలాగే నీ కుమారుడు కోటిరెడ్డి గారి యొక్క కార్యక్రమాలన్నీ జయకరంగా జరిగించి వారిద్దరు ఆత్మల్ని సన్నిధికి అంగీకరించి చేర్చుకోమని కోరుతూ వారి కుటుంబాలకు ఆదరణ, ఓదార్పు, సమాధానమని ప్రార్థిస్తూ ఇన్ని బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు సమర్పిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. అందరూ చప్పులు కొడుతూ పాడదాం. ఆరాధన నీకే ఆరాధన. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ధనుడా నిన్ను స్తుతింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ధనుడా నిన్నే దర్శింతును. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. నన్ను దాటిపోని సౌందర్యుడు నా తట్టు తిరిగిన సమరయుడు. నన్ను దాటిపోని సౌందర్యుడు నా తట్టు తిరిగిన సమరయుడు. నా తండ్రిని సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రిని
నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు. నాకింత భాగ్యము కలదని ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రిని సముఖములో నిన్ను ఆరాధింతును. నా తండ్రిని సముఖములో నిత్యము నిన్నే ఆరాధింతును. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులు గనుడా నిన్నే దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులు గనుడా నిన్నే దర్శింతును. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము
నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. నన్ను దాటిపోని సౌందర్యుడు, నా తట్టు తిరిగిన సమరయుడు, నన్ను దాటిపోని సౌందర్యుడు, నా తట్టు తిరిగిన సమరయుడు, నా తండ్రిని సముఖములో దీనుడనై నిన్ను దర్శించును. నా తండ్రిని సముఖములో దీనుడనై నిన్ను దర్శించును. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ప్రజల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, నా తండ్రిని సన్నిధిలో నిత్యము నిన్ను ఆరాధింతును. నా తండ్రిని సన్నిధిలో నిత్యము నిన్ను ఆరాధింతును. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. మహిమతో నిండిన నీ రూపము, నీతితో నిన్ను దర్శింతును. మహిమతో నిండిన నీ రూపము, నీతితో నిన్ను దర్శింతును. నా తండ్రిని రాజ్యములో నీ వలె నేను ప్రకాశింతును. నా తండ్రిని సముద్రములో నీ వలె నేను ప్రకాశింతును. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్నే దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్నే దర్శింతును. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. కలలోనైనా అనుకోలేదు నాకింత
నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన కలలో నాకింత భాగ్యము నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన రిమన శరవది అందర బలవీకరమస్య ఓ రమణ ధ్యారవల వీకౌషరవది అందర వల వీకౌదరమస్యరవదిరి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు సియోను పురములో నన్ను చేర్చి నిత్యానందం నాకు సియోను పురములో నన్ను చేర్చి నిత్యానందం నాకు అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో యెహోవాని కార్యములు చేయుటకు నన్ను బలపరుచును యేసయ్యా నీ కార్యములు చేయుటకు నన్ను అభిషేకించు యెహోవాని కార్యములు చేయుటకు నన్ను బలపరుచును యేసయ్యా నీ కార్యములు చేయుటకు నన్ను అభిషేకించు అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు
అభిషేకించు శక్తితో అభిషేకించు 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 శక్తితో 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 అభిషేకించు ఆత్మతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో శక్తితో అభిషేకించు శక్తితో అభిషేకించు శక్తితో. అందరూ లేచి నిలబడదాం, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పలకరించేద్దాం. ప్రైజ్ ద లార్డ్.